హైదరాబాద్ సిటీ నుంచి సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లేవారు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్. ఇళ్లలో విలువైన ఆభరణాలు, నగదు పెట్టి వెళ్లవద్దన్నారు. కాలనీలు, అపార్ట్మెంట్ల నుంచి గ్రామాలకు వెళ్లేవారు వాచ్మెన్ సిబ్బంది, అదేవిధంగా సెక్యూరిటీ గార్డులకు సమాచారం అందించాలని తెలిపారు. లోకల్ పోలీసులకు కూడా సమాచారం ఇవ్వాలని చెప్పారు డీసీపీ. పండుగ రోజుల్లో క్రైమ్, లా అండ్ ఆర్డర్ టీంలతో నిఘా పెడతామని అంటున్న మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్తో అజయ్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగకు పట్నం బాట విడిచి పల్లె బాట పడుతున్నారా, జర పైలం అంటున్నారు పోలీసులు. మెయిన్గా ఇల్లు తాళం వేస్తున్న టైంలో, ఫెస్టివల్స్కి సొంతూళ్ళకు వెళ్ళే టైంలోనే ఎక్కువగా దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది అనేది మాట్లాడేందుకు మనతో పాటు మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ ఉన్నారు. సార్, మెయిన్గా ఈ సంక్రాంతి టైంలో అందరు కూడా నగరాన్ని విడిచి పల్లె బాట పడుతుంటారు. సో వారాలు ఇళ్లకు తాళాలు వేసి ఉండడం వల్ల దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది పబ్లిక్? ప్రత్యేకించి పోలీస్ శాఖ తరఫున సంక్రాంతి పండుగ ఏదైతే ఉందో దానికి పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి పర్టికులర్గా మల్కాజ్గిరి టైప్ ఏరియాస్ నుంచి ఎక్కువ మంది వాళ్ళు ఇప్పుడున్నటువంటి రెసిడెన్స్ని వదిలేసి మీరు చెప్పిన విధంగా ఆల్మోస్ట్ 5-6 డేస్ 1 వీక్ పాటు కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఏంటంటే డెఫినెట్గా వాళ్ళ ఇళ్లలో ఏదైతే విలువైన ఆభరణాలు, మనీ పెద్ద ఎత్తున ఉండడం కానీ ఇటువంటి ఇక్కడ వదిలి వెళ్ళకండి. ఏదన్నా ఉంటే ప్లీజ్ క్యారీ విత్ యూ. అండ్ తర్వాత ఏదైనా అపార్ట్మెంట్లకు సంబంధించి కానీ కాలనీలకు సంబంధించి కానీ మా రిక్వెస్ట్ అపార్ట్మెంట్ అసోసియేషన్లకు, కాలనీ అసోసియేషన్లకు కూడా మేము కన్వే చేస్తున్నాము. ఈ అపార్ట్మెంట్ అసోసియేషన్లో వాచ్మెన్ కంపల్సరీగా పర్టికులర్గా నైట్ అవర్స్లో వాచ్మెన్ కంపల్సరీగా ఉండే విధంగా మీరు ఏర్పాటు చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళు కూడా పండగలకు వెళ్ళిపోయి అపార్ట్మెంట్ అట్లా వదిలేస్తే డెఫినెట్గా అఫెన్స్లకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తర్వాత కాలనీలో కూడా ఎక్కడైతే మనకు వీళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ అరేంజ్ చేసుకున్నారో వాళ్ళు ఈ పండుగ రోజులలో డెఫినెట్గా డ్యూటీలో ఉండే విధంగా మీరు ఏర్పాట్లు చేసుకోవాలి. ఎక్కడైనా ఇంకా ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాట్లు లేకపోతే చేసుకుంటే మంచిది. ఫర్దర్గా కూడా మీరు కాలనీ తరఫున, అసోసియేషన్ తరఫున లోకల్ పోలీస్ స్టేషన్లో మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మా కాలనీ నుంచి, మా అపార్ట్మెంట్ నుంచి పెద్ద ఎత్తున ఈ పండగకి వెళ్తున్నాం కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది పోలీసులో ఇస్తే, లోకల్ పోలీస్ స్టేషన్లో ఇస్తే మా పెట్రోలింగ్ సిబ్బంది కూడా డెఫినెట్గా ఎక్కువ అటువంటి లొకేషన్స్లో ఎక్కువ సర్వేలెన్స్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. మీరు చెప్పినట్టు లోకల్ జ్యూరిడిక్షన్, లోకల్ పోలీసులకి సమాచారం ఇచ్చిన తర్వాత పర్టికులర్గా వారం రోజులు అనుకోవచ్చు, వాళ్ళు ఉండని రోజులు అక్కడ ఎలాంటి నిఘా ఏర్పాటు చేస్తారు, మానిటరింగ్ ఏ విధంగా ఉంటుంది? డెఫినెట్గా అండి. అంటే మా ఏవైతే క్రైమ్ టీములు ఉంటాయో క్రైమ్ టీంలకు ఉండేటటువంటి చార్టు వాళ్ళకు ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అందరం కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ నుంచి క్రైమ్ టీమ్స్ వరకు కూడా. సో వాళ్ళ తరపు నుంచేసి ఆ సర్వేలెన్స్ ఉంటుంది. మన తరపు నుంచి లా అండ్ ఆర్డర్ నుంచి రిపీటెడ్గా ఈ పెట్రోలింగ్ కానీ బీసీలు కానీ రిపీటెడ్గా వెళ్ళడం జరుగుతుంటుంది. కొంచెం ఎక్స్ట్రా కేర్ అనేది డెఫినెట్గా ఉంటుంది అన్నట్టు. స్పెసిఫిక్గా మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో, ఆ లొకేషన్స్లో రిపీటెడ్ సర్వేలెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి తప్పకుండా అఫెన్సెస్ను తగ్గించడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా ఈ రోజుల్లో ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, కాలనీస్ సంబంధించి అపరిచిత వ్యక్తులు లేకపోతే కొంత సస్పెక్ట్గా ఎవరైనా వ్యక్తులు కనబడితే మీకు సమాచారం ఇస్తే వెంటనే మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? మెయిన్గా వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సో అది ఇప్పుడనే కాదు, డెఫినెట్గా రెగ్యులర్గా మనకు వస్తుంది. ఇట్లా ఎక్కడైనా సస్పీషియస్ ఉంటే నవేడేస్ పబ్లిక్ అవేర్గా ఉన్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో అటువంటి వాటిని ఇమీడియట్గా మనం తీసుకొని వచ్చేసి వాళ్ళ చెక్ చేసుకోవడం జరుగుతుంది, వాళ్ళ యాంటీసిడెంట్స్. దాంతోపాటు కూడా ర్యాండమ్గా మనకు ఈ ఫెసిలిటీ ఉంది. మన పెట్రోలింగ్ సిబ్బంది, డే బీసీలు కూడా డే టైంలో కాలనీలో కానీ రోడ్ల మీద కానీ డెఫినెట్గా ఈ పాపులాన్ చెకింగ్ అని ఉంటుంది. ప్రీవియస్ అఫెన్సెస్కి సంబంధించిన అఫెండర్లు ఎవరన్నా ఉంటే మనకు చెక్ చేస్తారు. దాంతో మనకు తెలిసిపోతుంటుంది ఎవరు మూవ్మెంట్ చేస్తున్నారు మన ఏరియాలోని. ఆ చెకింగ్స్ కూడా ఇప్పుడు ఎక్కువ చేపిస్తున్నామండి ఈ ఫెస్టివల్ దృష్ట్యా. ఇప్పుడు ఫెస్టివల్కి తాళాలేసి వెళ్ళేటప్పుడు ఇంట్లో విలువైన ఆభరణాలు ఉంటాయి, విలువైన వస్తువులు ఉంటాయి, భారీగా కొంత లిక్విడ్ క్యాష్ కూడా ఉండే అవకాశాలు ఉంటుంది. సో దాన్ని క్యారీ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు లాకర్లో పెట్టుకోవడమా, లేకపోతే ఏ విధమైన చర్యలు తీసుకుంటే మంచిదని మీరు సజెస్ట్ చేస్తారు? మా సజెషన్ మాత్రము 100% లాకర్లు ప్రిఫర్ చేయాలండి. బ్యాంక్ లాకర్లు ప్రిఫర్ చేస్తే ఇట్ విల్ బి సేఫ్. ఇన్ కేసు బ్యాంక్ లాకర్లు అందరికీ అందుబాటులో లేవు అనుకుంటే సాధ్యమైనంత వరకు కూడా, ఎందుకంటే 1 డే 2 డే కాదు, డెఫినెట్గా ఇది 5-6 డేస్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటారు కాబట్టి ఇంట్లో అంత పెద్ద ఎత్తున పెట్టుకోవడం అనేది సజెస్టబుల్ కాదు.
కాబట్టి దానికి సంబంధించి అదర్వైజ్ వాళ్ళ బంధువులు ఉంటారు ఇక్కడ, ఎవరన్నా ఉంటే వాళ్ళ బంధువులకు అప్పగించడం, ఇటువంటివి ఏదైనా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. ఇది మొత్తానికి సంక్రాంతి పండుగకి ఎవరైతే నగరాన్ని విడిచి పల్లెలకు వెళ్తుంటారో, సొంతూళ్ళకు వెళ్ళేవారు ఇంట్లో విలువైన వస్తువులు, ఆభరణాలు, అట్ ది సేమ్ టైం క్యాష్ సంబంధించి పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా బ్యాంకు లాకర్లలో వాటిని భద్రపరుచుకుంటే మంచిది, లేదా తెలిసిన వారి ఇంట్లో పెట్టేసి వెళ్తే మంచిది. ఎందుకంటే వారాల తరబడి ఆ సెలవులకు వెళ్తుంటారు కాబట్టి ఖచ్చితంగా దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇదే ఇన్ఫర్మేషన్ మీద మొత్తము నిఘాను పటిష్టం చేయడంతో పాటు ఎక్కడికక్కడ మానిటరింగ్ చేస్తాము అనేది పోలీసులు చెప్పడంతో పాటు ఎవరైతే తాళాలు వేసి వెళ్తున్నారో సంబంధిత పోలీసులకు సమాచారం అందిస్తే అక్కడ వాళ్ళు ఉండనన్ని రోజులు ఎప్పటికప్పుడు అక్కడ రెక్కి నిర్వహించడం కావచ్చు, లేకపోతే అక్కడ నిఘా పటిష్టం చేయడం కావచ్చు పోలీసులు చేస్తాము అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.